హలో అండి. వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొబ్బరి పాలతో చేసే కొబ్బరి జున్ను రెసిపీని చూద్దామండి. మనం నిత్యం తీసుకునే ఆహారంలో కొబ్బరిని ఏదో విధంగా చేర్చుకోవడం ద్వారా కొబ్బరి వల్ల కలిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందొచ్చండి. కొబ్బరి పాలలో ఉండే లారిక్ యాసిడ్ చర్మం తేమగా ఉంచి పొడిబారకుండా చేస్తుందండి. అలాగే కొబ్బరిలో ఉండే గుడ్ ఫ్యాట్స్ మనకి ఆరోగ్యకరమైన జుట్టును కూడా ప్రోత్సహిస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కొబ్బరి జున్ను రెసిపీని స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా మనం కొబ్బరి ముక్కల్ని షెల్ నుండి సెపరేట్ చేసుకొని వాటిపైన ఇలా ముదురు రంగులో ఉన్న పార్ట్నంతా రిమూవ్ చేసుకోవాలండి. మనం ఇలా నైఫ్తో అయినా రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే పీలర్తో అయినా సెపరేట్ చేసుకోవచ్చు స్కిన్ని. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. తరువాత వీటిని ఒక 2 టైమ్స్ దాకా నీట్గా వాష్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 4 కప్స్ దాకా కొబ్బరి ముక్కలు వచ్చాయండి. నేను ఈ 4 కప్స్ కొబ్బరి ముక్కలకి 1/2 కప్ దాకా బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. అంతకు మించి యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే తీపి ఎక్కువైపోతుందండి. ఇది మైల్డ్ స్వీట్గా ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి ముక్కల్ని మనం మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్స్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను 4 కప్స్ ఆఫ్ కొబ్బరి ముక్కలకి. మనకి కొబ్బరి పాలు ఎంత చిక్కగా వస్తే మనకి జున్ను అంత గట్టిగా వస్తుందండి, బాగుంటుంది. కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదనమాట. మనం ఇలా వడపోసుకున్న తర్వాత ఈ కొబ్బరితో ఇంకా ఎటువంటి గుణాలు ఉండవండి, వీటిని పడేయవచ్చు. చూడండి పాలు ఎంత చిక్కగా వచ్చాయో. మనకి స్పూన్తో తీస్తే చిక్కని పాల్లా కనబడాలన్నమాట. ఇలా వస్తే మనకి జున్ను చాలా గట్టిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ పాలను కొద్దిగా వేరే బౌల్లోకి తీసుకోవాలండి. నాకు ఇక్కడ 4 కప్స్ దాకా పాలు వచ్చాయండి. 4 కప్స్ దాకా పాలుకి 4 స్పూన్స్ దాకా నేను కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్స్తో చేస్తే మీకు జున్ను కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుందండి, గట్టిగా వస్తుంది. కార్న్ఫ్లోర్ని ఇలా పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలండి, ఎక్కడా లంప్స్ లేకుండా. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని సెట్ అవ్వడానికి మనం ఒక 5 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా మనం బెల్లంని కరిగించుకుందామండి. ఏమైనా చెత్త ఉంటే మనం వడపోస్తాం కదా, అప్పుడు తీసేయచ్చు అనమాట. కొద్దిగా వాటర్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ కరిగించుకుంటే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ దాకా కరిగించుకుంటే సరిపోతుంది. దీనిలో నేను ఒక 3 దాకా యాలకుల్ని దంచేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ కరిగిన బెల్లం ద్రావణాన్ని మనం కొబ్బరి పాలలో వేసి వడపోసుకుందామండి. చూడండి మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. మనకి ఫుల్గా వైట్గా జున్నులా రావాలి అనుకుంటే మనం బెల్లంకి బదులు పటిక బెల్లం కానీ పంచదారని కానీ వాడుకోవచ్చండి. చూడడానికి చాలా అందంగా వస్తుంది అదైతే. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ద్రావణాన్ని కూడా వేసుకొని కలుపుకుందామండి. ఇలా ఏమీ లంప్స్ అవి లేకుండా నీట్గా మనం కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం బెల్లంని బ్యాలెన్స్ చేయడానికి ఒక పించ్, ఒక చిటికెడు దాకా ఉప్పు వేసుకుందామండి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో మనం జున్నులో అయితే మిరియాల పొడి వేసుకుంటాం కదండి, అదేవిధంగా నేను ఈ మిశ్రమంలో కూడా మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం మిశ్రమాన్ని మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ దాకా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, ఎక్కడా ఆపకూడదు, లేదంటే ఉండలు కట్టేస్తుందన్నమాట. ఈ మిశ్రమం మొత్తం చిక్కబడేంత వరకు మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఒక 15 మినిట్స్ దాకా కలుపుకోవాలండి, ఎక్కడా బ్రేక్ అనేది తీసుకోకూడదు. ఇలా 15 మినిట్స్ కలుపుకోని తర్వాత మనకి ఈ మిశ్రమం చిక్కబడడం మొదలవుతుందండి. చూడండి ఇలా చిక్కబడిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఇలా బాయిల్స్ వస్తున్నాయి కదా, ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ మిక్స్ని మనం పక్కన పెట్టుకొని
బౌల్స్కి కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నెయ్యి రాసుకొని గిన్నెలో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ మిశ్రమాన్ని బౌల్స్లోకి ఫిల్ చేసుకోవాలన్నమాట. మనం మౌల్డ్స్లో వేసుకునే దాన్ని బట్టి ఆ షేప్స్ అవి వస్తాయండి. యాజ్ ఇట్ ఈస్ షేప్స్ వస్తాయన్నమాట. పిల్లలు చాలా ఇష్టపడతారండి. జెల్లీలా వస్తాయి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు తినడానికి. ఇలా బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి ట్యాప్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఈ బౌల్స్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈ పుడ్డింగ్ రెడీ అయిపోతుందండి. కొబ్బరి పాలతో చేసిన కొబ్బరి జున్ను రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఫ్రిడ్జ్లోంచి తీసి డీమోల్డ్ చేసుకున్నాను. ఎంత చక్కగా వచ్చాయో, అంతే రుచిగా ఉంటాయండి. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. టేస్ట్ పరంగా చెప్పాలి అంటే జున్నుని కొబ్బరి స్మెల్ వస్తే ఎలా ఉంటుంది, కొబ్బరి టేస్ట్లో తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. లాస్ట్లో ఒక టిప్ చెప్పదలుచుకున్నానండి. మనం బెల్లం కానీ స్వీట్ కానీ క్వాంటిటీ ఎంత తగ్గించుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.